భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పోస్ట్ ఆఫీస్లో టోటల్గా ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అది కూడా 8వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా మరి ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. మరి పోస్ట్ ఆఫీస్ వారు విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఖాళీల వివరాలు. పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కిల్డ్ ఆర్టిషియన్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి అక్టోబర్ 19, 2022 చివరి తేదీ. కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్. అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి పూర్తి చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్కు పోస్టులో పంపాలి. 1 కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే దరఖాస్తు ఫామ్ తిరస్కరిస్తారు. అప్లికేషన్ ఫామ్ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్లో పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం, విద్యార్హతల గురించి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ 2022 ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీలు 5 అయితే వీటిలో ఎంవి మెకానిక్ స్కిల్డ్ 2 పోస్టులు, ఎంవి ఎలక్ట్రీషియన్ స్కిల్డ్ 1, పెయింటర్ స్కిల్డ్ 1, టైర్ మ్యాన్ స్కిల్డ్ 1 పోస్టు ఉంది. ఇక ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు: దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 19. దీనికి విద్యార్హతలు: అభ్యర్థులు 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడ్లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఎంబీ మెకానిక్ పోస్టుకు అప్లై చేసే వారికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయసు జూలై 1, 2021 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్ళు. ఎంపిక విధానం: కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి సెలెక్ట్ అయినటువంటి వారికి వేతనం 7వ పే కమిషన్లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. అంటే 19,900 బేసిక్ వేతనంతో మొత్తం 63,200 వేతనం లభిస్తుంది. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: ది సీనియర్ మేనేజర్, జేఏజీ, మెయిల్ మోటార్ సర్వీస్, నంబర్ 37, గ్రిమ్స్ రోడ్, చెన్నై 600006 అనే అడ్రస్కు దరఖాస్తులు పంపించాలి. ఇది ఆన్లైన్ విధానంలో కాదు, కేవలం ఆఫ్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఇక ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ దరఖాస్తు విధానం: మొదటగా అభ్యర్థులు www.indiapost.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసిన తర్వాత అందులో రిక్రూట్మెంట్ సెక్షన్ అనే దాంట్లో స్కిల్డ్ ఆర్టిషియన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్లోని దరఖాస్తు ఫామ్ ఉంటుంది, ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. నోటిఫికేషన్లో ఉన్న అడ్రస్కు చివరి తేదీలోగా చేరేలాగా అప్లికేషన్ ఫామ్ను పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మనం indiapost.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు. ఇందులో మనకు రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది రిక్రూట్మెంట్స్ అని లాస్ట్ చివరిలో. మరి రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇందులో కనిపిస్తున్నాయి. మరి దీంట్లో మనకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ మనం పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి పీడిఎఫ్ డాక్యుమెంట్లో టోటల్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. టోటల్గా మరి 5 పోస్టును భర్తీ చేస్తున్నారు. అందులో మరి ఎస్సీకి 1 పోస్టు, ఓబీసీకి 1 పోస్టు, అదర్స్కు 3 పోస్టులు ఉన్నాయి. మరి ఈ వివరాలన్నీ చెక్ చేసుకోండి. ఇక ఎలిజిబిలిటీ అనేది కూడా చెప్పాం, మనం 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక ఎస్సీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్, ఇలా పూర్తి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని క్లియర్గా చదువుకోండి. తర్వాత ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ అడ్రస్కు మరి పోస్ట్లో ఈ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా మనకు లాస్ట్లో ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. అలాగే మరి ఇండియా పోస్ట్ వెబ్సైట్కు సంబంధించినటువంటి లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని మనం టోటల్గా ఇందులో ఉన్నటువంటి వివరాలన్నీ ఫిల్ చేసి రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మరి అడ్రస్కు పంపించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 1 పేజీలో మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఉంది. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొఫార్మా,
ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ దరఖాస్తు ఫామ్ను భర్తీ చేసి మరి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్లో మరి ఇక్కడ ది సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నంబర్ 37 గ్రెమ్స్ రోడ్ చెన్నై 600006 అనే అడ్రస్కు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇండియా పోస్ట్లో ఉన్నటువంటి స్కిల్డ్కు సంబంధించిన జాబ్స్ యొక్క సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.